హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పిల్లల కోసం ఓట్స్ దోశ చేశాను. దీన్ని ఇన్స్టెంట్గా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తారండి. ఫస్ట్ ఒక కప్ ఓట్స్ని, హాఫ్ కప్ సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వని, కొన్ని మెంతుల్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని మిక్సీలో వేసుకొని ఇందులోనే 2 ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న అల్లం ముక్క, కొద్దిగా కొత్తిమీర వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఈ ఓట్స్ పిండిలో తగినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇలా చక్కగా దోశ వేసుకొని కాస్త నెయ్యి యాడ్ చేసుకొని, ఇది పిల్లల కోసం కాబట్టి నేను నెయ్యి యూజ్ చేస్తున్నా. లాస్ట్లో క్యారెట్ తురుముతో డెకరేట్ చేసుకోండి. అంతే, టేస్టీ టేస్టీ హెల్దీ ఓట్స్ దోశ రెడీ. ఇది మా పిల్లలకైతే ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి త్వరగా డైజెషన్ అవుతుంది. ఇది పిల్లల జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండే బీటా గ్లూకాన్ వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తీసేసి గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే వారానికి 2-3 సార్లైనా పిల్లలకి ఏదోలాగా ఓట్స్ ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా పిల్లల ఫుడ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.